హలో ఆల్, హాయ్ అందరికీ. ఈరోజు మన రెసిపీ చికెన్ పకోడీ వీడియో. ముందుగా 1/2 kg చికెన్ని తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి, జీలకర్రని మిక్సీ పట్టి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. మిగతా ఇంగ్రీడియంట్స్ పసుపు, శనగపిండి, కార్న్ ఫ్లోర్, కారం, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, మీడియం సైజు నిమ్మకాయ. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్లోకి చికెన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, జీలకర్ర మిక్సీ పట్టిన పేస్ట్ని 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మకాయని విత్తనాలు లేకుండా చూసి ఇలా పిండుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కు పట్టేలా బాగా చేత్తో కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా బాగా కలిపిన తర్వాత 1/2 అవర్ వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ని కడాయిలో వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఇలా హీట్ అయిన తర్వాత ఇలా పకోడీలాగా చికెన్ ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి. చికెన్ ముక్కలు అనేవి దగ్గరగా వేసుకోకూడదు, దూరంగా వేసుకోవాలి. ఇలా గరిటెతో తిప్పుతూ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో మంటని పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు. మీకు నచ్చితే రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. అప్పుడు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ పకోడీ లాగా కనిపిస్తుంది. ఇక్కడ నేను చికెన్ పకోడీని న్యాచురల్గా చేస్తున్నాను. ఇలా బాగా చికెన్ని ఫ్రై చేసుకోవాలి. లోపల అనేది చికెన్ ముక్క బాగా ఉడకాలండి. ఇలా చికెన్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన చికెన్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముక్క అనేది ఒకదానితో ఒకటి అతుక్కోకుండా గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ పకోడీ రెసిపీ అనేది ప్రాసెస్ పూర్తిగా కంప్లీట్ అయ్యింది. ఫైనల్గా రెసిపీ అనేది ఇలా కలర్ఫుల్గా వచ్చిందండి. మనం ఇక్కడ ఏ ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్